నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కన్నుల పండగగా సాగిన సంక్రాంతి సంబరాలు. యువకులతో కలిసి గాలిపటాలు ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్లో ఘనంగా సంక్రాంతి పండగ, ముగ్గులు గొబ్బెమ్మలతో పండగ వేడుకలు. రామాలయాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం. రామ్నగర్ కాలనీలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షింతల పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షత్రియ సమాజ్ సభ్యులతో కలిసి సిద్ధులగుట్టపై నిర్మిస్తున్న సహస్రార్జన మందిర నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగమోహన్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. షెడ్ కావాలంటే మరి ఒక ఫ్లోర్ సూచన. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి ఆదర్శ్ నగర్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డిష్ ప్రకాష్ మాట్లాడుతూ ఆదర్శ్ నగర్ కాలనీలో ప్రతి పండుగను కాలనీ వాసులమంతా కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ ఉపాధ్యక్షుడు గోపి, కార్యదర్శి అరుణ్, కోశాధికారి బాలరాజ్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ వినాయక్, నవజీవన్, రవి, భూపేందర్, శ్రావణ్, రాజు, శ్యామ్, శరత్ చంద్ర, చిన్న, వేణు, గంగనర్సయ్య, అరుణ్, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. పిల్లలు ఏడిస్తే మీరు ఓడిపోయినట్టే, అస్సలు ఏడవద్దు. 18 నంబర్ 18 ఐ డోంట్ నో హూస్ దట్. ఏం పేరు చెప్పు నీది? నంబర్ 6 చేసుకోవడం గొప్ప కాదు. తర్వాత మమ్మల్ని భరించాలా? శ్యామ్ లేడనే సౌజన్యం. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ బాయ్ మినీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి యువకులతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కనుము, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 40 సంవత్సరాల క్రితం ఇదే గ్రౌండ్లో నేను నా 4వ చదువుతున్నప్పుడు, 4th క్లాస్ చదువుతున్నప్పుడు ఇదే గ్రౌండ్లో పతంగిలు ఎగరేయడం జరిగింది. ఇప్పుడు మా నాయకులతోని, కార్యకర్తలతో ఇక్కడికి వచ్చి ఇదే గ్రౌండ్లో పిల్లలతో పతంగిలు ఎగరవేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా వస్తుంటే కూడా చాలామంది చెప్పడం జరిగింది, అన్న ఈ గ్రౌండ్ని ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలి, మన ప్రభుత్వంలో తప్పకుండా నిధులు తీసుకురావాలని చెప్పడం జరిగింది. మనకు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంత భాగాన్ని ఈ యొక్క గ్రౌండ్ కూడా ఇస్తానని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆర్మూర్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ జనవరి 22వ తేదీన పెద్ద ఎత్తున పండుగను నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు తదితరులు ఉన్నారు.
पिताजी लोगों ने बलिदान में बाद में राम मंदिर है हमारा हमारा किस्मत में। जय श्री राम। जय श्री राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामावरानने। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामावरानने। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामावरानने। ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు యువతులు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన దాత దయానంద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరుపుతున్న సందర్భంలో ఈరోజు కాలనీలో ఉన్న మహిళా సోదరిమణులు చాలా చక్కటి స్పందనతో ఈ యొక్క ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది. రామ జన్మభూమి అయోధ్య ప్రారంభోత్సవ భాగంగా దాదాపుగా మాక్సిమం అందరూ అయోధ్యకు సంబంధించిన ముగ్గులు వేయడం చాలా శుభసూచకం. ఈ సంవత్సరం మన కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటాము. చాలా మహిళలు, మా సిస్టర్స్ అంతా ఇటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కాలనీ నివాసి దయానంద్ గారు, ఏకనాథ్ ప్లైవుడ్స్ దయానంద్ గారు మాకు స్పాన్సర్ చేశారు. వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా హనుమాన్ ఆలయ పక్కన ఉన్న రోడ్ నెంబర్ 3లో మేము ఈ ముగ్గుల పోటీలు నిర్వహించాము. కాలనీవాసుల నుంచి మంచి స్పందన వచ్చింది. మహిళలు, ముఖ్యంగా మహిళలు కొంతమంది అయితే అసలు మేము ఊహించని విధంగా అయోధ్యకు సంబంధించినవి కానీ, రాముడికి సంబంధించినవి కానీ, ఇంకా రకరకాల కాన్సెప్ట్తో వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా వైభవంగా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరం ఇట్లా ఉంటే ఇంకొక సంవత్సరం ఇంకా ఎక్కువనే ఈ కార్యక్రమాలన్నీ చాలా వైభవంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ యొక్క భోగి పండుగ నాడు భోగమందుకు ఆ అమ్మవారు ఆండాల తల్లి ఆ రంగనాథుని వివాహం ఆడి ఆ స్వామిలో ఐక్యం పొందుతుంది అన్నమాట. ధనుర్మాసంలో కూడా నెల రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా స్వామి వ్రతమాచరించి చివరికి స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతుంది అమ్మవారు గోదా తల్లి. అందుకోసమే ప్రత్యేకంగా ఈనాడు ప్రతి వైష్ణవ దేవాలయం లోపల ఎంతో వైభవంగా ఈ యొక్క రంగనాథ కళ్యాణాలు, గోదా రంగనాథ కళ్యాణాలు ఆచరిస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా చాలా వైభవంగా ఇంకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గాలిపటాల విక్రయాలు జోరందుకున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ గాలిపటాలతో పాటు రంగుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వివిధ రకాల నూతన గాలిపటాలతో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గాలిపటాల విక్రయాలు జోరందుకున్నాయని వ్యాపారులు తెలిపారు. చాలా బాగున్నది. పిల్లలలో కూడా మంచి అవగాహన జరిగింది. మన ఫెస్టివల్ మంచిగా ముంగడికి తీసుకెళ్తుంది. పట్టణం కూడా బాగా అమౌంట్ అవుతుంది. చైనా మందిని పూర్తిగా బ్యాన్ చేసేస్తాం. లోకల్ మన మందినే ఇండియన్ మీడియం ద్వారా మందులే నడుస్తున్నాయి అన్ని. ప్రస్తుతానికి సీజన్ కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించగా గ్రామస్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం
గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సంక్రాంతి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, పరిసర గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు, గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో చిన్నారులకు గాలిపటాలను బీసీ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు మొండి అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొండి అశోక్ మాట్లాడుతూ చిన్న పిల్లలకు గాలిపటాలు ఎగరవేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అనే దృక్పథంతో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులకు గాలిపటాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు వారి ఆనందం, వారి సంతోషం కొరకు ప్రతి సంవత్సరం గాలిపటాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, యువకులు నవీన్, గణేష్, శ్రీకాంత్, బాలు, పృథ్వీ, వంశీ, రాజు, వికాస్, ప్రణయ్, వివేక్, భార్గవ్, వాసు, మంజు, రోహిత్, సిద్ధు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు ఆ గాలిపటాలు వారి ఆనందం, వారి సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు కాబట్టి ఎప్పుడు వారికి గాలిపటాలు వంచుతూ వారి సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. దీనికి సహకరిస్తున్న నా మిత్రులకు మరియు మా ఫ్రెండ్స్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి వేల్పూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భీమ్గల్ పట్టణంలోని వాగుగడ్డ గ్రౌండ్లో స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను నాయకులు ప్రారంభించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ చోట్పల్లి రవి, ఎంపీపీ మహేష్, మండల అధ్యక్షులు దొన్కంటి నరసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషకరమని, వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహం పెరుగుతుందని, క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలు ప్రారంభించారు. క్రీడాకారులు టోర్నీలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక జ్ఞాపకార్థం టోర్నీను ఏర్పాటు చేసిన బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ యూత్ సభ్యులను అభినందించారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఆదివారం రోజు భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో కాలనీవాసులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకుంటామని కాలనీ పెద్దలు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం యా మేధాం దేవగణా పితరోత్సోపాసతే తయా మామధ్య వేదయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర్ధృతాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభ స్వాహా. ఎర్గట్ల మండలం దోన్చంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వద్ద ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు తిరుమలగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారని చెప్పారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కన్నుల పండగగా సాగిన సంక్రాంతి సంబరాలు. యువకులతో కలిసి గాలిపటాలు ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. ఆర్మూర్లో ఘనంగా సంక్రాంతి పండగ, ముగ్గులు, గొబ్బెమ్మలతో పండగ వేడుకలు. రామాలయాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం. రామ్నగర్ కాలనీలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షింతల పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.